మనలో చాలా మందికి అన్సాల్వ్డ్ మిస్టరీస్ అంటే చాలా ఇష్టం. అలాంటి ఒక అన్సాల్వ్డ్ మిస్టరీనే ఈ కథ. మొత్తం ఇటలీనే భయపెట్టిన ఒక మిస్టరీ. ఇంకా ఒక ట్రైన్ టైం ట్రావెల్ చేసి ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. అసలు దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లెట్స్ స్పీడ్ సురేష్ ఫ్యాక్ట్స్. ఆ ట్రైన్ పేరు జెన్నేటి. దీన్ని బేస్ చేసుకుని చాలా మంది చాలా థియరీస్ చెప్పారు, కానీ అవి ఎంతవరకు నిజమో తెలీదు. కానీ అది అలానే జరిగింది అనడానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అది 1911 జూన్ 14 ఇటలీలో రోమ్ అనే సిటీ నుండి జెన్నేటి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ ఆ రోజే ఫస్ట్ జర్నీ చేయడం. సో దాంతో ఆ కంపెనీ వాళ్ళు ఫ్రీ ట్రైల్ అని ప్రచారం చేశారు. చాలా మంది అప్లై చేస్తే అందులో ఒక 100 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ జర్నీ ఇవ్వాలని అనుకున్నారు. ఫ్రీ ఫుడ్ అండ్ డ్రింక్స్ కూడా ఇద్దామనుకున్నారు. తర్వాత వాళ్ళని ఎలా అయితే తీసుకెళ్లారో అలానే తీసుకురావడం కూడా వాళ్ళ బాధ్యత అని చెప్పారు. ఈ ట్రైన్ లో 100 మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. అలాగే 6 క్రూస్ మెంబర్స్ కూడా ఉన్నారు. మొత్తం 106 మంది ట్రావెల్ చేస్తున్నారు ఈ ట్రైన్ లో. ఇంజిన్ తో పాటు 3 బోగీలు ఉన్నాయి. వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసి 1 అవర్ అయింది. 1 అవర్ కి ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్లారు. లోపల ఉన్న ప్యాసింజర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అలానే క్రూ మెంబర్స్ కూడా సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు. ఈ ట్రైన్ ఒక్కొక్క స్టేషన్ ని దాటుకుంటూ దాని డెస్టినేషన్ పాయింట్ కి దగ్గర అవుతూ ఉంది. ఆ ట్రైన్ ని చూసి జనాలు బయట నుండి బాయ్ కూడా చెప్తూ ఉన్నారు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో సరిగ్గా లంబార్డీ అనే టన్నెల్ వచ్చింది. ఈ ట్రైన్ తన డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి అంటే ఈ టన్నెల్ ని తప్పకుండా దాటాల్సిందే. ఈ టన్నెల్ ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఆ టన్నెల్ లోకి ఈ ట్రైన్ వెళ్ళింది. అది చుట్టూ ఉన్న వాళ్ళు చూశారు. టన్నెల్ లోపలికి వెళ్లిన ట్రైన్ ఇటు సైడ్ బయటికి రాలేదు. ఒక్కసారిగా చుట్టూ ఉన్న జనాలు షాక్ అయిపోయారు. ఈ ఇన్సిడెంట్ అయిన కొన్ని అవర్స్ కి ఆ ట్రైన్ ని ట్రేస్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు వాళ్ళకి. తర్వాత ఈ న్యూస్ ఇటలీ మొత్తానికి పాకింది. ఈ జెన్నేటి ట్రైన్ మిస్సింగ్ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అందరూ కలిసి ఆ టన్నెల్ లోకి వెళ్లి రీసెర్చ్ స్టార్ట్ చేశారు, కానీ వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకలేదు. ఇలా చాలా డేస్ ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు, కానీ వాళ్ళు ఏం తెలుసుకోలేకపోయారు. అలా రోజు రోజుకి ఏం క్లూస్ దొరకపోవడంతో వాళ్ళ అందరికీ ఈ కేసు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత మెక్సికో నుండి ఒక 2 పర్సన్స్ అయితే వచ్చారు. వాళ్ళు ఎవరు అని అడిగితే ఆ రోజు ఆ ట్రైన్ లో వాళ్ళు కూడా ట్రావెల్ చేశాం అని చెప్పారు. కానీ ఆ టన్నెల్ లోకి వెళ్ళక ముందే వాళ్ళు ట్రైన్ నుండి దూకేశారు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఒక పొగ కనపడిందంట. ట్రైన్ టన్నెల్ లోకి ఎంటర్ అవ్వక ముందు వాళ్ళకి ఏవో వింత శబ్దాలు వినపడ్డాయి అని చెప్పారు. అవి వీళ్ళు విని భయపడి రన్నింగ్ ట్రైన్ లో నుండి దూకేశారు బయటికి. దూకేసినా వాళ్ళకి ఏం కాలేదు, కానీ దెబ్బలు మాత్రం గట్టిగానే తగిలాయి. ఈ మ్యాటర్ తెలుసుకున్నాక మళ్ళీ టన్నెల్ లో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అయినా ఒక్క క్లూ కూడా దొరకలేదు వాళ్ళకి. చెప్పిన వాళ్ళు యాక్చువల్లీ ఆ టైంలో కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఉండడంతో వాళ్ళు చెప్పింది ఆఫీసర్స్ నమ్మలేదు. కొన్ని రోజులయ్యాక మెక్సికోలో ఉండే ఒక డాక్టర్ సడన్ గా ఒక రోజు నా హాస్పిటల్ కి 104 మంది వచ్చారు. ఆ డాక్టర్ చెప్పిన ప్రకారం వాళ్ళందరూ మెంటలీ డిస్టర్బ్డ్ పర్సన్స్ అని చెప్పాడు. వాళ్ళ భాష చాలా డిఫరెంట్ గా ఉంది. వాళ్ళు అసలు ఎందుకు ఇలా అయ్యారో తెలుసుకుందామని ట్రై చేశారు, కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. ఇది ఇటలీ వాళ్ళు నమ్మారు, ఎందుకంటే ఆ ట్రైన్ నుండి మిస్ అయింది 104 మంది మాత్రమే. తర్వాత వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేశాక సడన్ గా వాళ్ళు మాయమైపోయారని డాక్టర్ చెప్పాడు. ఇది చెప్పాక ఇటలీ వాళ్ళు ఇది ఫేక్ అనుకుని నమ్మలేదు, కానీ డాక్టర్ వాళ్ళందరూ మాట్లాడే భాష ఒక్కటే, అది ఇటలీ భాష అని చెప్పారు. కానీ ఇది బేస్ చేసుకుని వాళ్ళు జెన్నేటి ట్రైన్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు అని చెప్పలేం. ఇంకా ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా జనాలకి, పోలీసులకి అందరికీ దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆ రోజు నుండి అది ఒక పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆగిపోయినా కూడా ఇన్సిడెంట్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ఏం చెప్పారంటే ఈ ట్రైన్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ టైమ్ లో కనపడింది అని చెప్పేవారు. లైక్ ఒకసారి రొమేనియాలో, ఇంకోసారి రష్యాలో, అలాగే జర్మనీలో కూడా కనపడింది అని చెప్పారు. ఇంకా ఇండియాలో కూడా చాలా మంది చూశారు అని చెప్పారు. వాళ్ళకి జెన్నేటి మోడల్ సేమ్ టు సేమ్ కనపడింది అని చెప్పారు. ఉక్రెయిన్ లో ఒక స్టేషన్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక రోజు నైట్ టైం 11 దాటింది. అది చాలా చిన్న స్టేషన్. ఆ టైం లో ఎవరు లేరు, ఒక స్టేషన్ మాస్టర్ మాత్రమే ఉన్నారు. అక్కడ వచ్చిన ఆ జెన్నేటి ట్రైన్ ని తను చూశాను అని చెప్పాడు. టైం టేబుల్ లో కూడా ఆ ట్రైన్ గురించి ఏం మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ గా వచ్చి ఆగకుండా వెళ్ళిపోయింది అని చెప్పారు. తర్వాత ఆ ట్రైన్ అలా ఊర్స్ లోకి వెళ్ళిపోయిందంట. ఆ ఇన్ఫో అంతా ఆ స్టేషన్ మాస్టర్ పైన ఉన్న ఆఫీసర్ తో చెప్పాడు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ ఊర్స్ ఉన్న ప్లేస్ ఒక శ్మశానం అని తెలిసింది. అక్కడ 200 మంది సోల్జర్స్ ని పాతి పెట్టారంట. ఈ ట్రైన్ మిస్టరీని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. కానీ ఆ స్టేషన్ మాస్టర్ చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే తను ఎగ్జాక్ట్ జెన్నేటి ట్రైన్ ఎలా ఉందో అలానే చెప్పాడు. కానీ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే తను
ఆ ట్రైన్ ని ఎప్పుడు చూడలేదు. ఇలానే ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక పర్సన్ కి జెన్నేటి ట్రైన్ కనపడింది, కానీ అది 1840లో కనపడింది అని చెప్పాడు. అంటే 71 సంవత్సరాల ముందు కనపడింది. కానీ దీన్ని స్టార్ట్ చేసింది మాత్రం 1911లో. ఈ మిస్టరీ గురించి ఈ రోజుకి ఇటలీలో రాసే ఉంది. ఫైనల్ గా అందరూ ఏమంటున్నారంటే ఒక ట్రైన్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ టైమ్స్ లో కనపడుతుంది. దీని వెనుక ఆ సీక్రెట్ ఏంటో తెలియదు. కానీ అందరూ నమ్మేది ఏంటంటే ఆ ట్రైన్ ఆ టన్నెల్ లోకి వెళ్ళిన తర్వాత టైం ట్రావెల్ చేసింది అని. దీన్ని కొంతమంది నమ్మారు, ఇంకొంతమంది అది టైం ట్రావెల్ చేసింది అని అంటూ ఉన్నారు. అందుకే ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ మిస్టరీగా నిలిచింది. ఆ ట్రైన్ ఇప్పటికీ కొంతమందికి కనిపిస్తూ ఉంది అని అంటూ ఉంటారు. కానీ నిజానికి ఆ ట్రైన్ ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. ఇది దీని వెనుక ఉన్న మిస్టరీ. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.